పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు భారత్ వీలైనన్ని అవకాశాలు ఉపయోగించుకుంటుంది. తాజాగా పాకిస్తాన్కు శత్రు దేశాలుగా మారుతున్న పాకిస్తాన్ను వ్యతిరేకిస్తున్న దేశాలతో దోస్తీ కలిపేందుకు ప్రయత్నిస్తుంది. ఇక తాలిబాన్ నేతలతో కూడా చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా తాలిబాన్ భారత్ సంబంధాలు ఇప్పుడు మెరుగుపడేలా కనిపిస్తున్నాయి. తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించారు. తాలిబాన్లో కావాల్సినటువంటి పెట్టుబడులకు భారత్ను ఆహ్వానించారు. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి తాలిబాన్ విదేశీ మంత్రితో జరిపిన చర్చలు కూడా ఫలప్రదమైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పహల్గామ్ ఉద్రిక్తతల తర్వాత ఒక్కసారిగా భారత్ పాకిస్తాన్ ఒంటరి చేసే ప్రయత్నాలు అయితే చేస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత ప్రపంచ దేశాలతో సంబంధాలపై దృష్టి సారించింది. పాకిస్తాన్పై గురుగా ఉన్న దేశాలతో దోస్తీ కట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాబూల్లో భారత ప్రత్యేక ప్రతినిధి ఆనంద్ ప్రకాష్, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకితో కీలకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య సహకారం, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా పాక్ సంబంధాలు మరింత ఉద్రిక్తతకు లోనవుతున్న సమయంలో భారతదేశం తాలిబాన్తో మౌనంగా వ్యూహాత్మకంగా మళ్ళీ చర్చలు మొదలుపెట్టడం విశేషం. ఇక ఇది అధికారిక గుర్తింపు ఇవ్వకపోయినా తాలిబాన్తో వ్యూహాత్మకంగా మళ్ళీ చేరుకోవాలన్న న్యూఢిల్లీ సంకేతంగా భావిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంపై జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ ప్రమేయాన్ని తాలిబాన్కు భారత్ వివరించింది. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఈ భేటీలో పహల్గామ్ దాడి గురించి అధికారికంగా చర్చ జరిగిందో లేదో తెలియదు, కానీ నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ను ఉగ్రవాదానికి బలి చేసే పాకిస్తాన్కు ప్రపంచాన్ని బహిరంగపరుస్తూ తాలిబాన్తో కూడా భారత్ కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తారు. పహల్గామ్ దాడి ఈ సమావేశం మీద తీవ్ర ప్రభావం చూపింది. అధికారిక ప్రకటనలో ఈ దాడి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా దౌత్యపరంగా భారత్ చేస్తున్న కదలికల్లో ఈ ఘటన ప్రస్తావన లేకుండా ఉండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్పై భారత్ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు తాలిబాన్తో కూడా భారత్ చర్చలు జరపడం ద్వారా పాకిస్తాన్ మరింత ఒంటరిగా మిగిలిపోతుందన్న అభిప్రాయం పెరుగుతోంది. పహల్గామ్ దాడిని తాలిబాన్ కూడా ఖండించిందని ఇటీవల ప్రకటించడంతో ఈ ప్రాంత దేశాలు ఉగ్రవాద వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయని భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా చూస్తే తాలిబాన్తో భారత్ చేస్తున్న ఈ చర్చలు దక్షిణాసియాలో మారుతున్న రాజకీయ సమీకరణలో భాగంగా భావించవచ్చు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ చేపట్టిన వ్యవహార శైలిపై అనేక దేశాలు అనుమానంతో ఉన్న తరుణంలో భారత్ తాలిబాన్తో మెల్లగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఇది భారతదేశం తన విదేశాంగ విధానాన్ని సిద్ధాంతాల కంటే జాతీయ ప్రయోజనాల ఆధారంగా అమలు చేస్తుంది. 2021లో తాలిబాన్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ తన దౌత్యాధికారులను వెనక్కి తీసుకెళ్ళింది. కానీ 2022లో టెక్నికల్ టీంను కాబూల్ ఎంబసీలో పంపి సంబంధాలు మళ్ళీ ప్రారంభించింది. ఇప్పుడు ఆనంద్ ప్రకాష్ భేటీ ద్వారా ఈ క్రమం కొనసాగుతుంది. ముత్తాకి భారత్ పెట్టుబడులను ఆహ్వానిస్తూ వీసా ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల్లో భారత్ చేసిన చారిత్రాత్మక పెట్టుబడుల ఫలితంగా తిరిగి ఆర్థిక సంబంధాలు పునఃప్రారంభానికి ఇది అవకాశంగా మారుతుంది. పహల్గామ్ దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ అయినటువంటి తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. అటారీ సరిహద్దు మూసివేయడం వల్ల భారత్, ఆఫ్ఘన్ మధ్య వాణిజ్యం ప్రభావితమవుతుంది. ఆఫ్ఘన్ నుండి భారత్కు వస్తున్న ఎండు పండ్లకు అంటే డ్రై ఫ్రూట్స్కి ఈ మార్గం ప్రధానమైందని వ్యాపార సంస్థలు చెప్తున్నాయి. ఇంకా ప్రజల మధ్య సంబంధాలు పెంపొందించుకునే దిశగా ఇవి చర్యలు తీసుకోవాలని ఇరు నేతల ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇది భవిష్యత్తులో శాంతి వేదికగా మారే అవకాశం ఉంది. వ్యూహపరంగా చూస్తే భారతదేశంతో తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే అడుగుపడినట్లయింది. పాకిస్తాన్పై నమ్మకం కోల్పోతున్న ప్రాంతీయ దేశాల మధ్య భారత్ తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రకంగా మొత్తంగా చూస్తే పహల్గామ్ దాడి తర్వాత భారత్ దౌత్యంగా వెనుకడు వేయకుండా చర్చలు, అభివృద్ధి ద్వారా పరిష్కారం వెతుకుతోంది. ఇది ఒక్క మలుపు కాదు, కానీ సుదీర్ఘ ప్రయాణంలో ఒక చైతన్యవంతమైన అడుగు. అలాగే ఇప్పుడే ఈ అడుగు చాలా కీలకం. మరోవైపు ఆఫ్ఘన్తో జాగ్రత్త అవసరం. తాలిబాన్ను ఇప్పటికే అంతర్జాతీయంగా గుర్తించలేదు. మానవ హక్కులు, రాజకీయ సమావేశం వంటి అంశాల్లో ఆందోళనలు ఉన్నాయి. భారతదేశం ఈ విషయంలో తగిన ఒత్తిడి కొనసాగించాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.